సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'వెంకటేష్' గారి 'దృశ్యం 3' సినిమా ఇప్పుడు కాస్త గందరగోళంలో ఉంది అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకనంటే ఆల్రెడీ 'దృశ్యం 1, 2' సూపర్ హిట్ అయ్యాయి. 3 ఎప్పుడొస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సమయంలో ఇప్పుడు అది మలయాళంలో 'మోహన్ లాల్' గారు దీన్ని పాన్ ఇండియన్ సినిమాలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారుగా తెలుస్తుంది. మరి అది తెలుగులో 'వెంకటేష్' గారు తీస్తారా లేదా అని ఇప్పుడు డౌట్ అయితే అందరిలో వచ్చేసింది సార్. మరి తెలుగులో వస్తుందా? లేకుంటే 'దృశ్యం 3' కంప్లీట్‌గా అన్ని లాంగ్వేజ్‌లో 'మోహన్ లాల్' గారే తీస్తారా? మరి దీనికి సంబంధించి ఇక్కడ తెలుగు ఆడియన్స్ అయితే కాస్త అప్సెట్ అయితే అవుతున్నారు సార్. మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే మోహన్ లాల్ తెలియని ముఖమేం కాదు తెలుగు ప్రేక్షకులకి. హ్మ్. పాన్ ఇండియా అన్నాడు కాబట్టి ఆయన అన్ని భాషల్లోనూ ఆయనే చేస్తాడు అనివార్యంగా. హ్మ్. రెండోది, ఇప్పుడు రీమేక్ సినిమాలకి కాలం చెల్లింది అనేది ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నటువంటి వాస్తవం. మార్కెట్లని కొల్లగొడితే తప్ప సినిమాకి బడ్జెట్లు వర్కౌట్ అవ్వడం లేదు. వర్కౌట్ అవ్వాలంటే మార్కెట్లు పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే పాన్ ఇండియా సినిమా అన్నాడు ఆయన. ఇప్పుడు ఎంపురాన్ సినిమాకి ముందు దాని పార్ట్ 1 వచ్చేసి చిరంజీవి గారు 'గాడ్ ఫాదర్' అనే పేరుతో ఇక్కడ రీమేక్ చేశాడు కదా. హ్మ్. చేసిన తర్వాత రీమేక్ అనుభవాలు చిరంజీవి గారికి బాగానే ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్కి కూడా రీమేకులు చేదు అనుభవాలనే మిగిల్చాయి. దీని నుంచి రీమేకులకి కాలం చెల్లింది అనుకోవడానికి కారణం ఏంటంటే, రీమేక్ అనేది ఇప్పుడు వెంకటేష్తో చేసినా దక్కకపోవచ్చు సినిమా. ఆ రోజున దక్కడానికి కారణం ఏంటంటే అది కంటెంట్ అవైలబిలిటీ లేదు. ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు అని తెలిసిన మరుక్షణం ఒరిజినల్ చూస్తున్నారు. 'గాడ్ ఫాదర్'ని ఇబ్బంది పెట్టిన విషయం ఏంటి? లూసిఫర్ కంటెంట్ విత్ డబ్బుడ్ వెర్షన్ అది అవైలబుల్గా వచ్చింది. ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఆహా ప్లాట్ఫామ్ మీద లూసిఫర్ డబ్బుడ్ వెర్షన్ ఉంది ఈ సినిమా రిలీజ్ కంటే ముందే. దాంతో ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులు కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుని 'గాడ్ ఫాదర్' థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత దానిలో ఏం తీసేశారు, ఎందుకు తీసేశారు అనేది ప్రపంచానికి అర్థమైంది. రీమేకులు ఒకప్పుడు నడిచినాయి. అప్పుడు కంటెంట్ అవైలబిలిటీ ఉండేది కాదు కాబట్టి. ఇప్పుడు డబ్బింగ్ చేయాలి తప్ప రీమేకులకి కాలం చెల్లిపోయింది. రీమేక్ అనే కాన్సెప్టే వెళ్ళిపోయింది. కాకపోతే వెంకటేష్ కెరియర్లో అతను చేసినవి మొత్తం చూస్తే సినిమాలు మెజారిటీ రీమేక్లే. ఆ మెజారిటీ రీమేకుల మీద ఆయన విక్టరీ వెంకటేష్గా మారాడు. ఓకే. అయితే ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనే కాన్ఫిడెన్స్తో ఈ రీమేకులకు వెళ్తారు. ఒక భాషలో హిట్ అయి ప్రూవ్ అయింది కాబట్టి ఆ ప్రూవ్ అయిన సబ్జెక్టుని తెచ్చి మనం ఇక్కడ రీమేక్ చేసి తెలుగు ఆడియన్స్కి అందిస్తే హిట్ అవుతుంది అనే కాన్సెప్ట్ మీద చాలామంది కథ నడిపారు. ఇతనే కాదు, అంటే వెంకటేష్ అనే కాదు, ఇంతకుముందు అగ్రతారలు చాలామంది ఆచరించిన పద్ధతి అది. ఒక క్రైసిస్లో అంటే ఎన్టీ రామారావు గారికి ఒక టైంలో కొంచెం ఫ్లాపులు వస్తున్నటువంటి టైంలో 'నిప్పులాంటి మనిషి' అనే రీమేక్ ఆయనకి ఒక రకంగా ఎనర్జీని ఇచ్చింది. అక్కడి నుంచి వరుస పెట్టి రీమేకులు చేశాడు ఆయన. ఆ వరుస రీమేకుల్లో 'రోటీ' సినిమాని 'నేరం నాది కాదు ఆకలిది' అని, 'యాదోంకి బారాత్' అనే సినిమాని 'అన్నదమ్ముల అనుబంధం' అని, అలాగే 'విశ్వనాథ్' అనే శత్రుఘ్న సిన్హా సినిమాని 'లాయర్ విశ్వనాథ్' అని, అలాగే 'దీవార్' సినిమాని 'మగాడ్' అని, ఇలా అనేక సినిమాలు వరుస రీమేకులు చేశాడు ఆయన. ఈ వరుస రీమేకులు చేయటం అనేది ఒక సక్సెస్ ఫార్ములాగా మారిపోయి ఆయనకి కొనసాగింపుగా అందరూ అదే చేశారు. అలా ఒకప్పుడు రీజనల్ మార్కెట్లో పెద్ద స్టార్లు అందరూ కూడా బాలీవుడ్ సినిమాలని రీమేక్ చేయటము, లేకపోతే మరొక భాషలో వచ్చిన సినిమాలు రీమేక్ చేయటము. ఇప్పుడు తమిళ్లో శివాజీ గారి హిట్ సినిమాలన్నీ తెలుగులో రామారావుతోనో ఎవరితోనో చేసేవారు. ఇది ఒక సాంప్రదాయం నడిచింది. కానీ ఇప్పుడు అలాంటి సినిమా లేదు, ఆ పరిస్థితి లేదు. అందుకని అనివార్యంగా ఓన్ కంటెంట్తోనే వెళ్ళాలి ఎవరైనా సరే. ఇన్స్పిరేషన్ ఉంటే ఉండొచ్చు. అందుకని 'దృశ్యం 2' వరకు, 'దృశ్యం 1' వరకే నడిచింది ఆ పరిస్థితి. 2 కూడా నిజానికి అది థియేటర్కల్ రిలీజ్ కాలా, ఓటీటీలోనే కదా వాళ్ళు వదిలింది. అవును, కరోనా టైంలో. కరోనా లాక్డౌన్ నుంచే కదా రీమేక్ సినిమాలకి గండి పడింది. అక్కడి నుంచి ఓటీటీలు విస్తరించినాయి. అలాగే ఇంటర్నెట్కి జనాలు అడిక్ట్ అవటం కూడా చాలా ఎక్కువైంది. అంతకు ముందు ఇంటర్నెట్ ఉన్నప్పటికీ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీద సెర్చ్లోకి వెళ్ళటం అనేది అంత వేగంగా లేదు. కానీ తర్వాత మొదలైంది. అంటే అనివార్యత అనేది ప్రతి మనిషికి ఏదో ఒక విద్య నేర్పిస్తుంది.
ఆ విద్య నేర్చుకున్నారు అందరూ. నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు కుదరదు. అందుకనే అది ఓటీటీ రిలీజ్ అయింది. దాని పద్ధతిలో అది నడిచింది. పెద్ద అప్లాజ్ అని రాలేదు. దాని సెకండ్ అంటే దాని ఒరిజినల్ వెర్షన్ కూడా తెలుగు ప్రేక్షకులు అందరూ చూసేశారు. అందుకని రీమేకులకి కాలం చెల్లిన పరిస్థితిని అర్థం చేసుకుని వెంకటేష్ గారి అభిమానులు కూడా కళ్ళలో నీరు కుక్కుని మౌనంగా మోహన్ లాల్ సినిమా చూడటమే బెటర్. ఓకే. అంతకు మించి వేరే మార్గం లేదు. సో మోహన్ లాల్ నటించిన దృశ్యం 3 తెలుగు ఆడియన్స్ కూడా చూస్తారు. ఒరిజినల్ వెర్షనే చూస్తారు. ఓకే. రీమేక్ వెర్షన్ జోలికి వెళ్ళాల్సిన అవసరాలు లేవు. రీమేక్స్ లేవు. ఓకే. సరే, అజయ్ దేవగన్ గారు ఇంకొక ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. అంటే ఆయన కూడా దృశ్యం 1, 2 రీమేక్ చేస్తారు. 3 కొత్త స్టోరీతో కొత్త డైరెక్టర్ని పెట్టి తీస్తానని చెప్పేసి చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి అటువంటి ప్రయత్నం ఇక్కడ వెంకటేష్ గారు చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఆ ధోరణితో ఇంకేదైనా కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేసి సినిమా తీసుకోవాలి తప్ప అదే దీన్ని యథాతథంగా రీమేక్ చేస్తే జనం చూడరు. దీని రీమేక్ కొత్త స్టోరీ రాసుకుంటారు. కొత్త స్టోరీ రాసుకుని చేసుకోవాలి అంతే. కావాలంటే ఆ పాత్రల్ని వాడుకోవచ్చు. మేము గతంలో చేశాం కాబట్టి ఆ క్యారెక్టర్లను వాడుకుంటూ కొత్త కాన్ఫ్లిక్ట్తో వెళితే చూస్తారేమో జనం. దానికి మీరు ఏదైనా పెట్టుకోండి. కానీ ఈ రీమేక్ చేయటం అంటే కుదరదు. ఓకే. అది అంటే వెంకటేష్ కూడా ఆ కథను మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కొడితే జనం చూడరు. ఈయన పద్ధతిలో ఈయన ఇంకో కొత్త కథ తయారు చేసుకోవాలి. దీనికోసం ఈ సిరీస్ని కొనసాగించడం కోసం ఇది తన మదర్ ఇన్స్టిట్యూషన్ తాలూకా కథ ఏం కాదు. ఎక్కడి నుంచో అడాప్ట్ చేసుకున్నదే గతంలోనే. ఇప్పుడు కొత్తగా మళ్ళీ దీనికోసం కసరత్తు